stole my heart, corazón. Your love is so magnetic, it keeps pulling me closer in. Y tú son mi todo, padre. You are my everything. Así fue todo lo que buscaba cuando tenía la mi alma estaba tan vacía, but now I finally found what I was missing. Every picture that's a secret, reminisce to what I'm talking about. It's the love that I can't pretend, something that you just can't explain. Can't hold back and I can't refrain. God, your love is like pouring rain. I see, I love you con todo mi corazón. Con todo mi corazón. I love you con todo mi corazón. Cántalo, cántalo. Te amo. I love you con todo mi corazón. Sí, con todo mi corazón. I love you con todo mi corazón. Camino derechito con mi a mi lado. ¡Vamos! Camino derechito con mi a mi lado. Camino derechito con mi a mi lado. ¡Vamos! Para americano y también dominicano. Para americano y también mexicano. ¡Vamos! Camino derechito con mi a mi lado. Camino derechito con mi a mi lado. Hello children, good evening everybody. I'm so glad to see you all here this evening. Time ki login అయిన వాళ్ళందరినీ దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇంకా లాగిన్ అవుతున్న వాళ్ళ కోసం కూడా మనం వెల్కమ్ చేద్దాము. Welcome to Baptist Church VBS 2020. We are now in day 4 కదా. ఆల్రెడీ 3 days అయిపోయినాయి, ఇంకా 3 days ఉన్నాయి. అంటే మనం ఎక్కడున్నట్టు మధ్యలో ఉన్నాం అన్నమాట, 4th day కదా. సో మధ్యలో ఉన్నాం కాబట్టి we will dedicate this day to all the kids who are in the middle. అంటే పెద్ద సిబ్లింగ్స్, చిన్న సిబ్లింగ్స్ ఉంటారు అనుకోండి, అక్క అన్న తమ్ముడు చెల్లి ఉండి మీరు మధ్యలో ఉన్నారనుకోండి, ఈ రోజు మీకు డెడికేటెడ్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ చైల్డ్ అంటే డాడీకి ఇష్టము, లాస్ట్ చైల్డ్ అంటే మమ్మీకి ఇష్టము. మధ్యలో ఉన్న వాళ్ళం మనం ఎక్కడ పోవాలి, కొంతసేపు డాడీ కొంతసేపు మమ్మీ కదా. సో we will dedicate the center middle day 4th day to ourselves. All the kids who are in the middle, ఈ రోజు మీకు ఎంజాయ్ చేసుకోండి, ఓకేనా. We praise God for bringing us into the 4th day. Before we go further, we'll start with a word of prayer. అందరు కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత 3 రోజులు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలు. జీవం గల దేవుడు ప్రభా, మమ్మల్ని ప్రేమించే దేవుడు అయినావు నాయన. బిడ్డలకి VBS ఆన్లైన్ ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దీని వెనకాల ఉండి ప్రయాసపడుతున్న ప్రతి వాళ్ళని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లాగిన్ అయిన బిడ్డల్ని బట్టి, వాళ్ళ పేరెంట్స్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. టీచర్స్ ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా పాస్టర్స్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభా. ఈ ప్రోగ్రామ్ అంతటిని నాయన ఈ రోజు ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆది నుంచి అంతం వరకు మీరు మాతో ఉండి నడిపించండి నా ప్రభా. సమస్తము మీ నామ మహిమ కొరకు జరిగించుకోండి ప్రభా. రాబోయే 3 రోజులు కూడా ప్రభా మీ నామ మహిమ కొరకు మీరు జరిగించుకుంటారని నాయన, ప్రతి ఒక్క బిడ్డ లైఫ్ లో ఇది ఒక మెమరబుల్ VBS గా మీరు ఉంచుతారని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ VBS ఈజ్ ఆర్ సింగింగ్ కదమ్మా. మీరందరూ ఆ లైవ్ సింగింగ్ చర్చ్ లో మీరు మిస్ అవుతున్నారని మనకు తెలుసు. కానీ ప్రిన్సీ అక్క అండ్ ఆ బ్యూటిఫుల్ choir are doing their level best to bring you that experience. చర్చ్ లో వాళ్ళు వెళ్ళి వాళ్ళు పాడి మీకోసం రికార్డ్ చేసి తీసుకొస్తున్నారు. సో మీరందరు ఉన్న ప్లేసెస్ లో మీరు గొంతులు ఎత్తి పాడండి, ప్రభుని స్తుతించండి. ఈ సమయం విల్ గివ్ ఇట్ టు ప్రిన్సీ అక్క ఫర్ ద బ్యూటిఫుల్ సింగింగ్. ఓకే, సింగింగ్ అంటే ఫస్ట్ ఏం చేయాలా? మనం కూర్చొని పాట పాడతామా? కూర్చొని పాడాలా?
లేదు అక్కడ నిలబడి వాడతాం అనే వాళ్ళు 1 2 3 ఎవ్రీవన్ షుడ్ స్టాండ్ అప్. ఇస్ ఎవ్రీవన్ రెడీ? 1 2 3 అందరు మీ ప్లేసెస్ లో నిలబడాలి. ఐఎమ్ చెకింగ్ హూస్ స్టాండింగ్ అండ్ హూస్ నాట్. నేను నిలబడి వాళ్ళ పేరు పిలుస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, స్పెషలీ సీనియర్స్, ఎవ్రీవన్ ఆర్ యంగ్ ఎట్ హార్ట్. VBS కి వస్తున్నారు అంటే పక్కా మనం యాక్షన్స్ చేయాలి, పాటలు నిలబడి వాడాలి కదా. లేదక్క నేను సీనియర్, నా స్కూల్ అయిపోయింది అక్క, ఇప్పుడు నేను కాలేజ్, నేను చెయ్య అని అనొద్దు. ఇస్ ఎవ్రీవన్ రెడీ? ఇఫ్ ఎవ్రీవన్ ఇస్ రెడీ క్లాప్ యువర్ హ్యాండ్స్. ఎవ్రీవన్ క్లాప్ యువర్ హ్యాండ్స్ గట్టిగా. మీరు ఎంత క్లాప్స్ కొట్టాలంటే అందరు పక్కన ఇంట్లో వాళ్ళు కూడా రావాలన్నమాట మీ ఇంట్లోకి ఏమైతుందని చూడడానికి. సో ఎంత మంది యూ బిలీవ్ దట్ యు ఆర్ నంబర్ 1 కదా. మనం వీఆర్ ఆల్వేస్ నంబర్ 1 కదా, బికాస్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. So let's sing our first song, number 1 banenge hum number 1. बनेंगे हम नंबर 1, किसी से कम नहीं है हम नंबर 1, नंबर 1 बनेंगे हम नंबर 1, किसी से कम नहीं है हम नंबर 1. बाइबल पढ़ने के लिए, प्रार्थना करने के लिए, बाइबल पढ़ने के लिए, प्रार्थना करने के लिए, पीछे ना देंगे हम हू नंबर 1 बनेंगे हम नंबर 1, किसी से कम नहीं है हम नंबर 1, नंबर 1 बनेंगे हम नंबर 1, किसी से कम नहीं है हम नंबर 1. गाना गाने के लिए, चित्र बनाने के लिए, गाना गाने के लिए, चित्र बनाने के लिए, पिछना देंगे हम हू नंबर 1 बनेंगे हम नंबर 1, किसी से कम नहीं है हम नंबर 1, नंबर 1 बनेंगे हम नंबर 1, किसी से कम नहीं है हम नंबर 1. उपमा खाने के लिए, रसना पीने के लिए, उपमा खाने के लिए, रसना पीने के लिए, पिछला देंगे हम हू नंबर 1 बनेंगे हम नंबर 1, किसी से कम नहीं है हम नंबर 1, नंबर 1 बनेंगे हम नंबर 1, किसी से कम नहीं है हम नंबर 1, नंबर 1 बनेंगे हम नंबर 1, किसी से कम नहीं है हम नंबर 1, नंबर 1 बनेंगे हम नंबर 1, किसी से कम नहीं है हम नंबर 1. ఓకే, సో ఇప్పుడు మీకు అందరికి ఒక కాంపిటీషన్, ఎందుకంటే నేను చూస్తున్నా చాలా మంది యాక్షన్స్ చేయట్లే. సో ఇప్పుడు ఎవరైతే ఈ పాట యాక్షన్స్ కరెక్ట్ గా చేస్తారో, నిన్న నేర్చుకున్న పాట కరెక్ట్ గా చేస్తారో వాళ్ళ వీడియో నేను చూపిస్తా రేపు. ఇప్పుడు మీరు చేసే యాక్షన్స్ నేను రికార్డ్ చేసుకొని రేపు వాళ్ళ వీడియో ప్లే చేస్తా అన్నమాట. ఇప్పుడు ఎవరైతే యాక్షన్ చేయట్లేదో వాళ్ళ వీడియో కూడా ప్లే చేస్తా. సో అందరు యాక్షన్ చేయాలి. నిన్న నేర్చుకున్నాం కదా టీమ్ సాంగ్, do you know, did you know that God is our గట్టిగా వాళ్ళ క్రియేటర్. What is God is our? Okay, let's sing our theme song. Do you know, did you know that God is our creator? We are the guardians. Do you know, did you know that God is a creator? Everything He made them for us. Do you know, did you know that God is a creator? Everything He made them for us. What mighty God is He? Great are the works of His hands. So come and sing along with me. His wonderful presence as we stand. What a mighty God is He?
Great are the works of His hands. So come and sing along with me. His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. ఓకే, అందరు కెమెరా ఆన్ చేసుకున్నారా? ఎందుకంటే కొంతమంది ముఖం కనిపించట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యాక్షన్స్ ఏమన్నది అక్క అని కెమెరా ఆఫ్ చేసేసుకుంటున్నారు. సో అందరు ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకొని నెక్స్ట్ సాంగ్ ఇస్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ సాంగ్. దావీదు గొలియతును ఎట్లా కొట్టినాడు? గిరా 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 తిప్పి కొట్టినాడు కదా. సో యాక్షన్స్ అందరు గట్టిగా పాడాలన్నమాట. ఎట్లా అంటే పక్కన ఇంట్లో పిల్లలందరూ వచ్చి అయ్యో వీళ్ళు ఏంది ఇంత గట్టిగా పాడుతున్నారు అని వాళ్ళు కూడా VBS జాయిన్ అయిపోవాలన్నమాట. సో ఇస్ ఎవ్రీ వన్ రెడీ టు సింగ్ ఆర్ నెక్స్ట్ సాంగ్? దావీదు గొలియతును ఎట్లా కొడతాడు? వరుసలతో గిరా 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 తిప్పి కొట్టినాడు అనమాట. సో ఇస్ ఎవ్రీ వన్ రెడీ? ఇఫ్ ఎవ్రీ వన్ ఇస్ రెడీ వేవ్ యువర్ హ్యాండ్స్. ఎస్ అక్క వీఆర్ రెడీ. ఓకే, ఎవరు వేవ్ చేయట్లే? ఎవ్రీ వన్ ఇస్. లెట్స్ సింగ్ దావీదు గొలియతును వడిసెలతో కొట్టెను. దావీదు గొలియతును వడిసెలతో కొట్టెను. దావీదు గొలియతును వడిసెలతో కొట్టెను. ఎలా కొట్టెను? గిరా గిరా తిప్పి 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 కొట్టెను. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. ఐదు రాయలు ఏడు నుండి ఏడి ఒక్క రాయితో కొట్టెను. ఐదు రాయలు ఏడు నుండి ఏడి ఒక్క రాయితో కొట్టెను. ఎలా కొట్టెను? గిరా గిరా తిప్పి 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 కొట్టెను. శక్తి కాదు, యుక్తి కాదు, బలం కాదు, జ్ఞానం కాదు. శక్తి కాదు, యుక్తి కాదు, బలం కాదు, జ్ఞానం కాదు. జీవము గల దేవుని పేర శత్రువులను పడగొట్టెను. జీవము గల దేవుని పేర శత్రువులను పడగొట్టెను. ఎలా కొట్టెను? గిరా గిరా తిప్పి కొట్టెను. 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 గిరా తిప్పి కొట్టెను. ఎలా కొట్టెను? గిరా గిరా తిప్పి కొట్టెను. ఎలా కొట్టెను? గిరా గిరా తిప్పి కొట్టెను. ఎలా కొట్టెను? గిరా గిరా తిప్పి కొట్టెను. ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్. సో మళ్ళీ రేపు కలుసుకుందాం, ఓకేనా? రేపు ఇంకా ఎక్సైటెడ్ సాంగ్స్ తోని. సీ యూ ఆల్ టుమారో. బాయ్ బాయ్. ఓవర్ టు బెట్టి అక్క. Thank you so much, Princey. Thank you for the lovely singing, choir and Princey. God bless you all. We are waiting for the next 3 days. ఇంకా కొత్త కొత్త పాటలు నేర్చుకుందాము. థీమ్ సాంగ్ ఇంకా పర్ఫెక్ట్ అయిపోదాము. And we will never forget that we are guardians, kada? Guardians of this beautiful world that God has given us. Very good. మనకి VBS లో ఎంత మంది టీచర్స్ ఉంటారు, ఎంత మంది కదా, నియర్లీ 50 to 60 మంది టీచర్స్ అండ్ 400 to 500 మంది స్టూడెంట్స్, అండ్ ద చర్చ్ ఇస్ సో బ్యూటిఫుల్ రైట్ డ్యూరింగ్ VBS. అయితే ఇప్పుడు మనం వాళ్ళందరినీ మిస్ అవుతున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒకళ్ళిద్దరిని పిలుస్తున్నాం అనమాట, ప్లీజ్ వచ్చి మాతో ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి. సో ఈ రోజు మనం ఒకళ్ళని పిలవబోతున్నాం. మోనికక్క ఎంతమందికి తెలుసు? మోనికక్క తెలుసా? ఏ
So we are calling Monica Akka's mom, Mrs. Nirupama James గారి రోజు మనతో షేర్ చేస్తారు కొన్ని గ్రీటింగ్స్. Nirupama James akka ma papa Kelsey ki, she was a teacher in VBS and I know she's such a hard working person. ఎన్నో పేపర్స్ ప్రింట్స్ తీసుకొచ్చి వాళ్ళకి క్రాఫ్ట్స్ పిల్లలకి ఇచ్చేవారు. వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ గా అది తెలిసి ఇప్పటి వరకు దాచిపెట్టుకుంది అవి. And wonderful teacher, she just gels up with the children and we are very glad to have you, Akka. Please share your greetings with us. Thank you, Betty. Hi, children. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. Children, ఈసారి మనం BBS చాలా మిస్ అవుతున్నాం కదా. మార్నింగ్ లేచి choirకి వెళ్ళడము, తర్వాత డివోషను, లెసన్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కదా. ఎన్ని మిస్ అయిపోతున్నాం కదా. సరే, ఈసారి లాక్డౌన్ ఉంది, మనం ఏం చేస్తాం, బయటకు వెళ్ళలేము కదా. అందుకని VBSఏ మన ఇంటికి వచ్చేసింది ఈసారి కదా. అయితే మనం లేనందుకు VBS మనం ఈసారి ఇంట్లోనే చేసుకుంటున్నాం. ఈరోజు 4th డే కదా. 4th డేలో మనకు ఒక థీమ్ ఉంది. ఏం థీమ్ అది? ఎంతమంది కలర్స్ వేసుకొచ్చారు ఇవాళ? అందరూ వేసుకున్నారా? బిగినర్స్, ప్రైమరీ, అందరికి ఒక్కొక్క కలర్ ఉంది. నేను కూడా ఒక కలర్ లో వచ్చాను, చూసారా? నేను కూడా కలర్ వేసుకున్నాను. అయితే ఒక్కసారి మనం కళ్ళు మూసుకుంటే, ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ. ఏం కనిపిస్తుంది మనకి? చీకటి కనిపిస్తుంది కదా. కళ్ళు మూసుకున్నారా ఎవరన్నా? నేను చూస్తున్నా, ఎవరు మూసుకోలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఏం కనిపిస్తుందరా మనకి కళ్ళు మూసుకుంటే? చీకటి కదా. చీకటి అంటే బ్లాక్. ఒక్కసారి కళ్ళు తెరవండి. కళ్ళు తెరిస్తే ఏం కనిపిస్తుంది మనకి? వెలుగు కనిపిస్తుంది కదా. అయితే మనకు వెలుగులో అన్ని కనిపిస్తాయి. మనకు అన్ని కలర్స్ చూడొచ్చు, అన్ని మన చుట్టుపక్కల ఉన్నాయి చూడొచ్చు, అన్ని చూడొచ్చు. మనకి జీసస్ కూడా లైట్ ఆఫ్ ది వరల్డ్ కదా. దీంట్లో మనకి ఒక జాన్ 8:12 ఒక మాట అంటాడు దేవుడు. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. మనకి లైట్ ఎవరు తెలుసా? జీసస్. కాబట్టి ఎప్పుడు కూడా మనం జీసస్ ని ఎప్పుడు కూడా మనము ఫాలో అవుతూ ఉండాలి. ఒక చిన్న స్టోరీ చెప్తానరా. మీరు ఎప్పుడైనా ఘాట్ రోడ్ లో వెళ్ళారా? ఘాట్ రోడ్ అంటే పైన కొండలు ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, ఒకవైపేమో లోయలు ఉంటాయి కదా. దాంట్లో చిన్న కొంచెమే ఉంటుంది రోడ్డు. ఆ చిన్న రోడ్డు మీద నుంచి కార్లు, జీపులు, బస్సులు అన్ని పోతూ ఉంటాయి, అవునా? దాంట్లో సపోజ్ కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయితే ఏమైపోతాయి? లోయలు పడిపోతాయి. తర్వాత ఏదైనా వర్షం కానీ ఏమైనా వస్తే ఏమైపోతుంది? పైనుంచి బండరాళ్ళన్నీ కూడా పడుతూ ఉంటాయి. అప్పుడు కొన్ని జీపుల మీద పడొచ్చు, కొన్ని కార్ల మీద పడొచ్చు, బస్సుల మీద పడొచ్చు కదా. అట్లాంటి చాలా భయం వేస్తుంది అనమాట. ఇటువైపు కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయిపోతే లోయలకు పడిపోతారు. అయితే అక్కడ ఒక బస్సు పోతుంది. బస్సులో అందరూ కూడా కేకలు పెడుతున్నారు, మెల్లిగా తీసుకెళ్ళు అని డ్రైవర్ ను బతిలాడుతున్నారు, అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకంటే తెలుసా, బాగా వర్షం పడుతోంది, ఇంకా చీకటి అవుతోంది, చాలా డేంజరస్ సిచ్యుయేషన్ అనమాట అది. ఆ దాంట్లో అందరూ గోల పెడుతున్నారు. ఒక్క పాప మాత్రము అలా చూస్తూ కూర్చుంది, బయటికి వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఒక అతను వచ్చి అడిగాడు, ఏమ్మా, ఒక 10-12 ఏళ్ళ అమ్మాయి అనమాట. అమ్మాయిని వచ్చి, ఏమ్మా నీకు భయం వేయట్లేదా, ఎందుకంత కూల్ గా కూర్చున్నావు అని. అమ్మాయి ఏమందో తెలుసా, అంకుల్ నాకెందుకు అంకుల్ భయము, మా డాడీయే డ్రైవరు, నన్ను మంచిగా తీసుకెళ్తాడనే నమ్మకం నాకుంది అంది కదా. మన దేవుడు కూడా మన దేవుడిని నమ్ముకున్నా అంటే మనల్ని చక్కగా నడిపిస్తాడు దేవుడు. ఈ కరోనాలు వచ్చినా, విరాణాలు వచ్చినా, ఏమొచ్చినా కూడా మనల్ని కాచి కాపాడే దేవుడు మన దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుడికి ప్రేయర్ చేసుకోవాలి. మనం 4 రోజుల్లో నేర్చుకున్నాం కదా. ఒక రోజు అక్క చెప్పింది కదా, టాక్ టు గాడ్ అండ్ లిజన్ టు గాడ్. టాక్ టు గాడ్ అంటే ఏంటి? మనం దేవుడికి ప్రేయర్ చేయాలి. లిజన్ టు గాడ్ అంటే ఏంటి? మనము దేవుడు చెప్పే మాటల్ని మనం బైబిల్లో వినాలి. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనము తప్పనిసరిగా మనం దేవుడి వాక్యాన్ని చదువుకోవాలి, దేవుడికి తప్పకుండా ప్రేయర్ చేయాలి. దేవుడు మనల్ని ఎలాంటి అపాయము, ఆపద, కష్టం, నష్టం ఏం రాకుండా మనల్ని దేవుడు కాపాడతాడు. పేరెంట్స్ కూడా వింటున్నారు అనుకుంటాను. పేరెంట్స్, జస్ట్ 1 word to you.
మనం చక్కగా ఇది చాలా మంచి టైం మనకి పిల్లల్ని ఫ్యామిలీ ప్రేయర్స్ నడిపించడానికి, తర్వాత బైబిల్ చెప్పడానికి, బైబిల్లో స్టోరీస్ చెప్పడానికి, బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తాం కదా, బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పండి. తర్వాత చాలా కూడా మిషనరీ స్టోరీస్ ఉన్నాయి, అవి కూడా పిల్లలకి చెప్పండి. ఎందుకంటే వచ్చే రోజులు చాలా ప్రమాదకరమైన రోజులు. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే బైబిల్ తప్ప, దేవుడు తప్ప మనకి మార్గం లేదు. కాబట్టి మనం తప్పకుండా పిల్లల్ని బైబిల్లో పెంచడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో కూడా మనకి తప్పకుండా సాయం చేసింది ఎవరంటే మన చర్చ్ వాళ్ళు. పిల్లల్ని అటు ఇటు పరిగెత్తకుండా, టీవీ చూడకుండా చక్కగా ఈ టైంలో వాళ్ళు VBS ని ఎంజాయ్ చేయడానికి మన చర్చ్ వాళ్ళు, తర్వాత సండే స్కూల్ కమిటీ, డేవిడ్ పాస్టర్, ప్రియాంక, విజయ్ కొర్మాటి అండ్ మోసెస్ బాబ్డన్ పాస్టర్, వీళ్ళంతా కూడా చాలా కష్టపడి మీకు జూమ్ ఆన్లైన్ క్లాసెస్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. మీరందరూ తప్పనిసరిగా ఇవంతా కూడా మనము యూజ్ చేసుకోవాలి. నాకు ఈ టైం ఇచ్చినందుకు వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్, ఫర్ యువర్ గ్రీటింగ్స్. బిడ్డలకే కాకుండా పేరెంట్స్ కి కూడా, మాకు కూడా అక్క వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నారు. హౌ టు ప్రే ఫర్ అవర్ కిడ్స్ కదా, మేము కూడా నేర్చుకుంటున్నాము. బిడ్డలు కూడా వాక్యంతో ఉండడం వల్ల వాళ్ళు దేవునిలో నాటబడతారని, వాళ్ళు రేపు సంఘంకి వాళ్ళు చాలా ద పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. ఆల్ ఆఫ్ యూ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. సో వీఆర్ లుకింగ్ టు యూ. యు ఆర్ అవర్ ఇన్స్పిరేషన్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నిరుపమక్క. ఆశీష్ మోసెస్ అన్న ఎంతమందికి తెలుసు? ఆశీష్ మోసెస్ అన్న తెలుసా? మీకు క్రానికల్ చూస్తున్నారా? మీరు క్రానికల్ చూస్తున్నారా? పజిల్స్ చేస్తున్నారా? ఆ క్రానికల్ అంత బ్యూటిఫుల్ గా చేసి మనకి ఇస్తున్నారు కదా ఆశీష్ అన్న, రైట్? వాళ్ళ మదర్, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఆర్ స్పెషల్ గెస్ట్ త్రూ చిల్డ్రన్ అన్నమాట. మోనిక అక్క వాళ్ళ మమ్మీని ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు ఆశీష్ అన్న వాళ్ళ మా అమ్మని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, మిసెస్ మంజుల మోసెస్. మేము యూత్ గా ఉన్నప్పుడు మేము ఒంగోలు వెళ్ళాము. మంజుల ఆంటీ ఒంగోలు నుంచి వచ్చారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు చూపించారనమాట. అప్పటికి ఆశీష్ వాళ్ళ మమ్మీ డాడీకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. సో వాళ్ళు మాకు మంజులని చూపించారు, ఇదిగో ఈ అమ్మాయిని రాజనన్న పెళ్లి చేసుకుంటున్నాడు అనేసి. సో we met her there. She came to Hyderabad, got married and came to Hyderabad and she gelled into our church. ఇక్కడ ఏదో కొత్త ప్లేస్ కి వచ్చానని కాకుండా she became part of our family of Baptist Church Hyderabad and she served in the church in many wings. And బిడ్డల్ని, పిల్లల్ని ఎలా పెంచాలి ప్రత్యేకంగా తన దగ్గర నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సో ఈ సమయము మనము మంజుల మోసెస్ కి ఇద్దాం. ఓవర్ టు యూ మంజుల. Thank you so much, Betty, for those kind words. Hello, everyone. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. Dear children, so good to see you all and my friends, most of the teachers. This online VBS has reiterated to each one of us that nothing can separate us from the love of Christ, not even COVID-19. Yes, children, Jesus loves you so much that he gave us this digital platform so that we can have our VBS without fail even this year too. So on this note, I especially want to thank all our pastors, the executive committee, the Sunday school pastor, Sunday school superintendent and his team for the great effort they have put in to make it possible. I know this is no easy game, but they have all worked together, struggled a lot to make it happen. I thank God for their love and concern for the children, because we all know Sunday school and VBS, junior church, they're all having a great impact on our lives and especially on the children. And I'm sure many of us, as Becky told, are here today because of what we have learned as children like you. So children, this VBS is God's plan for you. This first of its kind online VBS, God has a purpose, he has a plan for you, each one of you. So I urge you to learn to love Jesus more, love your church, love the pastors, learn to pray for them. And at this time I want to specially urge the inter and senior class children and their parents to encourage the children to make a decision for the Lord, to live for the Lord. And I urge the children,
you can depend on Jesus in any situation in your life for everything and anything. COVID may come and go, but His love will never fail you. This is His promise. So trust on Him. Right from the search, learn to depend on Jesus for everything and not much taking much of your time. I tell you, VBS, be it real or virtual, it's always my best, most cherished church activity all through. So I once again thank you all for making me also a part of this most cherished, memorable, and unique event. Enjoy yourself. God bless you, children. I'll be praying for you all. Thank you. Thank you once again. Thank you, Betty. Thank you, Manju. Thank you, Manjula, so much. Now it's time to go to the devotion. Children, do you all have your Bibles with you? Bibles పక్కన పెట్టుకొని ఉన్నారా? సరే, నేను ఈరోజు పిల్లల నుంచి పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేయాలని పెట్టుకున్నాను. సో నేను సండే స్కూల్ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక ఫస్ట్ బ్యాచ్, ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉండే. దే ఆర్ వెరీ స్పెషల్ టు మీ. ఐ టాట్ మెనీ బ్యాచెస్, బట్ ఈ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చాలా స్పెషల్ అనమాట నాకు. ఎందుకంటే నేను కూడా యంగ్ ఉన్నాను అప్పుడు. ఐ వాజ్ జస్ట్ ఇన్ మై ఇంటర్మీడియట్, ఐ థింక్. Few of those boys I want to tell you the names: Calvin, Kiran, Veeran, Salman Sumant, George, Chinna Sanjay antamu, Sanjay. These are few of them, who were there in that batch. Very notorious batch, but they were very good to me and they still love me. Ippadi varaku kuda I have special connection with them. Vallalo oka abbayi Calvin anamata. Calvin గురించి వాళ్ళ పేరెంట్స్ చాలా వరి అయిపోయేవాళ్ళు అనమాట. నేను సండే స్కూల్ టీచర్, నేను కూడా యంగే, బట్ దే యూస్ టు కమ్ అండ్ టెల్ మీ కాల్విన్ కోసం ప్రేయర్ చేయమ్మా అని. బట్ నౌ హీ ఇస్ సెటిల్డ్ సో వెల్. ఎందుకంటే తల్లిదండ్రుల సంఘం యొక్క ప్రార్థనలు, వాక్యంలో వాళ్ళు పెరిగారు కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో కాల్విన్ వాళ్ళ డాడీ ఈరోజు మనకి డివోషన్ తీసుకొస్తారు. ఎవరో తెలుసా కాల్విన్ వాళ్ళ డాడీ? Reverend V. Asher uncle, our church pastor. We give this time over to Asher uncle for the devotion. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు. వెకేషన్ బైబిల్ స్కూల్ యొక్క 4వ రోజు మనం దేవుని స్తుతించడానికి దయచేసిన దేవుని కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఈ 4వ రోజు యొక్క అంశము సీక్ గాడ్స్ ఫేస్ అండ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్. దేవుని ప్రార్థించు, దేవుని నుండి వచ్చు కృపను పొందు. ఇది దేవుడు తన ప్రజలకు దయచేసిన వాగ్దానం. అయితే ఈరోజు కంఠత వాక్యం కూడా చెప్పబడింది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా నామము పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకని ఎడల వారిని నేను దీవిస్తాను, పరలోకం నుండి వారి మనవిని నేను ఆలకిస్తాను అని దేవుడు చెప్పాడు. అనగా దేవుని ప్రజలకు దేవుడు చెప్పేది, మీరు నన్ను ప్రార్థించండి, నేను మీకు నా కృపను దయచేస్తాను. పాత నిబంధన గ్రంథంలో, యెషయా గ్రంథంలో 49వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు ఈ దినపు పాఠంగా ఏర్పాటు చేయబడింది. అందులో దేవుని ప్రజలను దేవుడు ఆయన సెలవిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మనవిని ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు అనేక విషయాలను సృష్టించాడు. సృష్టిని, చెట్లను, మరి జంతువులను అన్నిటినీ సృష్టించాడు. ఆయన సృష్టి చాలా అద్భుతమైన సృష్టి. ఆ సృష్టిలో చెట్లను మనం చూస్తున్నాం, అద్భుతమైన చెట్లు. ఆ చెట్లపైన కొన్ని పక్షులను కూడా చూస్తున్నాం. ఒక పక్షి విషయం నేను విన్నాను. ఏమిటంటే అది విలేజ్ వీవర్ బర్డ్ అంటారు.
అది చాలా అద్భుతంగా తన గూడును ఆ చెట్టు పైన కట్టుకుంటుంది. ఆ చెట్టు పైన కట్టి కొమ్మల పైన కిందికి అట్ట వేలాడినట్టుగా ఆ గూడును అది చాలా అద్భుతంగా నిర్మించుకుంటుంది. కానీ దాని నిర్మాణం చూస్తే, అది కట్టుకోవడం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది కేవలం తన ముక్కుతో మాత్రమే ఆ గృహాన్ని, ఆ గూడును నిర్మించుకుంటుంది. అద్భుతంగా నిర్మించి కొమ్మల పైనుంచి క్రిందికి వేలాడినట్టుగా ఉంటుంది. దాని ద్వారం క్రింద అడుగు భాగంలో ఉంటుంది. ఎందుకనగా పైనుంచి పాములు కానీ ఏ కీటకాలు కానీ ఈ గూడులో తన ఇంటిలో ప్రవేశించకుండా దాని ద్వారాన్ని చాలా అద్భుతంగా క్రిందికి కనపడకుండా నిర్మిస్తుంది. అక్కడి నుంచి ఆ లోపల నుంచే మొదటి అంతస్తు ఉన్నట్టుగా కొంత పై భాగంలో అక్కడ తన గుడ్లు పెట్టుకోవడానికి ఒక అరను అక్కడ సిద్ధం చేసుకుంటుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. అయితే ఒకనాడు ఈ పక్షి అక్కడ చెట్టు మీద ఉన్నప్పుడు భయంకరమైన వర్షం వచ్చింది. వాన వచ్చినప్పుడు భయంకరంగా వర్షం వచ్చింది. కానీ ఆ వర్షంలో అది చూస్తున్నప్పుడు ఒక చెట్టు పైన ఒక కోతి అక్కడ కూర్చుంది. ఈ కోతిని చూసినప్పుడు ఈ పక్షి చాలా జాలి వేసింది ఆ కోతి విషయం. కోతిని అంటూ ఉంది, నీవెందుకు ఒక ఇల్లు కట్టుకోకూడదు? నేను ఇక్కడ ఒక ఇల్లును కట్టుకున్నాను, నేను భద్రంగా సురక్షితంగా ఉన్నాను అని ఆ కోతిని అడుగుతుంటే కోతి అంటుంది, నాకు ఈ విధంగా ఇండ్లు గృహాలు కట్టుకునేది నాకు తెలియదు, నేను చేయను ఆ పని. నేను ఉన్న ఇండ్లను కూలగొట్టే పనే నాది అని ఆ పక్షి మరి కోతి సమాధానం చెప్పింది. ఆ విధంగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రజలను జ్ఞానం గలవారుగా వారిని సృష్టించాడు. కానీ కొంతమంది ఆ పక్షుల వలె చాలా జ్ఞానం కలిగి దేవుని కొరకు జీవించారు, జాగ్రత్తగా జీవించారు, తమ కొరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కొంతమంది ఈ కోతిలాగా జ్ఞానం లేకుండా, మరి జాగ్రత్త లేకుండా, కష్టం వచ్చినప్పుడు ఏ సహాయం లేకుండా అవి చాలా నష్టాలకు గురి అవుతూ జీవించినాయి. అయితే దేవుడు తన ప్రజలకు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, మీకు జ్ఞానం కొదవగా ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి మీరు నన్ను ప్రార్థించిన యెడల నేను మీకు కావలసిన సహాయం చేస్తాను అని సెలవిచ్చాడు. అది ఈ కంఠత వాక్యంలో మనం చూస్తున్నాం ఆ సత్యాన్ని. నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ మార్గములను విడిచి నన్ను వెంబడించిన యెడల నేను వారిని దీవిస్తాను అనే వాగ్దానం ఉన్నది. క్రొత్త నిబంధనలో మరి ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక ప్రవక్త. ఆయన చివరి ప్రవక్తగా చెప్పబడ్డాడు. ఆయన పేరు బాప్తిస్మ యోహాను. ఆయనకు బాప్తిస్మ యోహాను అని ఎందుకు పేరు కలిగిందంటే, ఆ నాడు ఆయన యూదా అరణ్యంలో పరలోక రాజ్యం గురించిన సువార్త ఆయన ప్రకటిస్తూ యేసు ప్రభు కన్నా 6 నెలల ముందుగా ఆయన త్రోవలను సరళం చేయడానికంటూ ఆయన ఆ అరణ్యంలో, యూదా అరణ్యంలో దేవుని వాక్యం బోధిస్తున్నాడు, పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నాడు. యోర్దాను నదిలో ఆయన బోధిస్తూ ఆ నది తీరమున ఉండి బోధిస్తున్నప్పుడు అనేకులు మరి పాప క్షమాపణ పొంది, పశ్చాత్తాపం పొంది ఆయన దగ్గరికి వచ్చి ఆ యోర్దాను నదిలో బాప్తిసం పొందడం జరిగింది. అనేకులు బాప్తిసం పొందారు, దేవుని అనుసరించారు, దేవుని ప్రజలుగా దీవించబడ్డారు. కొందరైతే ఆ విధంగా ఆయన చెప్పే వాక్కులను వినకుండా, నమ్మకుండా నిరాకరించారు. అటువంటి నిరాకరించిన వారికి ఆయన ఒక ఘాటుగా ఆయన విమర్శ చేస్తున్నాడు.
మీరు సమయం ఉండగానే రండి, నేడే రక్షణ దినం. ఈ దినం మీరు వచ్చి మీ పాపములను మీరు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం పొందిన ఎడల మీ పాపములు కడుగబడతాయి, మీరు దేవుని ప్రజలుగా జీవిస్తారు అనే ఉంది. ఈరోజు మనం దేవుని ప్రజలుగా దేవుని మాటలను వింటున్నామా? ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవిస్తున్నామా? జ్ఞానం కలిగి మనం జీవిస్తున్నామా? లేక మరి జ్ఞానం లేని వారి వలె అనేక జీవితంలో అనేక కష్టాలు పొందే వారి వలె మనం జీవిస్తున్నాము? కానీ దేవుని వాక్యం నుండి మనం ఈనాడు నేర్చుకునే సత్యం ఏమిటంటే, దేవుని వాక్యమును విని ఆయన మాటలను నమ్మి అంగీకరించి దేవుని వాక్యంలో మనం నేర్చుకున్న ప్రకారం ఆయన ప్రజలముగా మనలను తగ్గించుకొని చెడు మార్గములను వదిలి ఆయనను ప్రార్థించిన ఎడల ఆయన మన జీవితాలను దీవిస్తాడు, మనలను ఆశీర్వదించాడు. వెకేషన్ బైబిల్ స్కూల్ మంచి కార్యక్రమం పిల్లల కొరకు అనేక గృహాలలో ఉండి మరి ఈ వాక్యం వినే అవకాశం కలిగింది. మరి పిల్లలందరూ కూడా మీరు దేవుని వాక్యం వింటున్నారని తెలుసు. మరి మీరు కూడా దేవుని ప్రార్థించేవారుగా, మరి దేవుని నుండి జవాబు పొందేవారుగా మీరు దీవించబడాలని మేము ఆశిస్తున్నాం. హైదరాబాద్ బాప్టిస్ట్ సంఘం ద్వారా మరి ఈ వెకేషన్ బైబిల్ స్కూల్ మరి నిర్వహించబడుతుండగా మనం మన గృహాలలో ఉండి ఈ చక్కని కార్యక్రమం మనం చూడటానికి, దేవుని వాక్యం వినడానికి, ఇందులో పాలు పొందడానికి దేవుడు మనకు దయచేసిన మహా గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. పిల్లలందరూ కూడా దయచేసి ఈ ప్రార్థన కొరకు తలలోంచి కన్నులు మూసి ఉండాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వెకేషన్ బైబిల్ స్కూల్ కార్యక్రమం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా హైదరాబాద్ బాప్టిస్ట్ సంఘం ద్వారా మరి ఆన్లైన్ ఈ క్లాసెస్ వెకేషన్ బైబిల్ స్కూల్ జరుగుతుండగా ఈ కార్యక్రమాలను మీరు దీవిస్తూ ఉన్నందుకు వందనాలు. ఈ కార్యక్రమంలో మాకు సహాయం చేసే మీ ప్రజలందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ 4వ రోజు పిల్లలందరూ కూడా వచ్చి దేవుని వాక్యం విన్నందుకు, ఈ వెకేషన్ బైబిల్ స్కూల్లో పాలు పొందినందుకు, తమ తమ గృహాల్లో ఉండి కూడా ప్రభా ఈ సౌకర్యాన్ని ప్రభావారు మరి పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీ యొక్క వాక్యం విని ఉండగా ఈ బిడ్డలు దేవుని యందు భయభక్తులు గల బిడ్డల వలె జీవించడానికి ప్రభా మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా వారు దీవించబడి ప్రభా నిన్ను ప్రార్థించేవారుగా, నీ సహాయం పొందేవారుగా ఈ బిడ్డలందరినీ మీరు దీవించమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వర్డ్. పిల్లలు, మనము మన థీమ్ ని బేస్ చేసుకొని, గార్డియన్స్ అనే థీమ్ ని బేస్ చేసుకొని ఎవ్రీ డే మనకి ఒక డివోషన్ ఉంటుంది కదా. అయితే ఈ రోజు వీవ్ అ బర్డ్ గురించి మనం నేర్చుకున్నాము. వి లెర్న్ ఫ్రమ్ వాట్ వి సీ అరౌండ్. దేవుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకి పెట్టుంచారు నేచర్ లో. వాటి నుంచి మనం నేర్చుకొని విజ్డమ్ సంపాదించుకొని జ్ఞానం కలిగి ఈ లోకంలో మనం బ్రతకాలని ప్రభు ఆశిస్తున్నారు. అయితే నిన్నటి థీమ్ క్లెన్లీనెస్ డే ఉండే కదా, ఈ రోజు కలర్ డే. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డ్రెస్డ్ ఇన్ యువర్ గివెన్ కలర్స్. అవునా? ఒక్కసారి నిలబడండి, మీరున్న ప్లేస్ లో మేము చూస్తాం. నిలబడండి, చూద్దాం ఏ కలర్ వేసుకున్నారు. బిగినర్స్ అందరు పింక్, ప్రైమరీస్ ఆర్ ఇన్ బ్లూ, వెరీ గుడ్. Juniors are in red, inters are in green. I can see Jessica in green, very good. Seniors are in black, so I am in black, okay, because we are all in black today. Right, you can be seated. God bless you all. రేపటి థీమ్ గురించి కూడా నేను మీకు చెప్తాను.
అయితే దానికన్నా ముందు ఇంకొక గ్రీటింగ్స్ విందాం. ఓకే, క్వైర్ మెంబర్స్ మీకు తెలుసు కదా, మన సండే స్కూల్ క్వైర్ అందరు మీకు తెలుసు కదా. అందులో ఒక అమ్మాయి గురించి, అంటే వన్ అక్క ఫర్ ద యంగర్ వన్స్. ఓకే, దాట్ ఈస్ పర్లీ. పర్లీ ఎంతమందికి తెలుసు? ఏ సో పర్లీ వాళ్ళ మమ్మీని గ్రీటింగ్స్ ఇవ్వమని పిలుద్దాము. Her name is Mrs. Phoebe Pramod. She is very active member of our church, and she works with women's committee, with Sunday school, with she's always there to help and very encouraging బిడ్డల్ని పెంచడంలో, దేవుని భయభక్తుల్లో పెంచడంలో. అండ్ ఒక చిన్న చెప్పాలి నేను మీకు, ఈ ఇయర్ మన సండే స్కూల్ డైరెక్టర్ విజయ్ కోర్మాటి అన్న ఒక చిన్న ఏమంటారు, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశారనమాట. ఏంటంటే ఇంటర్మీడియట్ అంటే పెద్ద పిల్లల్ని, సీనియర్స్ ఇంటర్మీడియట్ పిల్లలకి ఒక 5 minutes డివోషన్ చెప్పడానికి టైం ఇచ్చారనమాట సండే స్కూల్లో. అయితే పర్లీకి కూడా ఒకసారి టైం వచ్చింది. యూ వోంట్ బిలీవ్, షీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ అనమాట. అందరు టీచర్స్ నోరు అవలించుకుని తను చూస్తూ ఉండిపోయాం. సచ్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్, సచ్ బ్యూటిఫుల్ డివోషన్. వేర్ డిడ్ ఇట్ ఆల్ కమ్ ఫ్రమ్? Surely from our mother, from our parents, and from the teachers. We are very grateful. We give this time to Mrs. Phoebe Pramod. Thank you, Akka. Welcome. Good evening, children. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. I thank and praise God for giving me this opportunity. I thank our pastors, our first pastor, all our pastors and the executive committee for giving me this opportunity. I also thank our Sunday school pastor Moses Anna and Sunday school superintendent Vijay Anna for giving me this wonderful opportunity to share a word of greetings. Children, మరి ఈ ఇయర్ VBS మీరు మిస్ అవుతారని ఎంతో బాధపడ్డాము, because the whole world is suffering from this pandemic. But by the grace of God, we are all safe and you are all able to connect virtually. For this wonderful program, I would like to congratulate our Sunday school superintendent Vijay Anna and Sunday school pastor Moses Anna and all the committee members for their efforts in bringing this online VBS. Children, this year you have a wonderful theme, that is the guardians, keeping God's world beautiful. Our God is the creator of this beautiful world, and it is our responsibility to guard this beautiful world. మరి ఈ టైంలో మీకు ఒక బైబిల్ వర్స్ చెప్పాలనుకుంటున్నాను. దట్ ఈస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్లీషియాస్టస్ chapter 12 verses 1 and 2. Remember your creator in the days of your youth, before the days of trouble come. తెలుగులో అయితే దుర్దినములు రాకముందే వీటి యందు నీకు సంతోషం లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను అని. So children, we are all living in the days of trouble. So this is the time you need to have a strong personal relation with God by reading the word of God and praying every day. Though we are missing the fellowship in the church, especially this VBS time, even I had an amazing time in VBS because I was the teacher for 2 years, and I had great students like Elsie, Princey, and all the inter students, and it was an amazing time. We enjoyed a lot, but though we are missing the fellowship in the church, I hope you are all enjoying this time by singing these songs and learning memory verses and doing all activities and learning more and more about God. So once again, I thank you all for this opportunity, and bye children. Okay, bye all of you. Thank you.